అందరికీ నమస్కారం అండి. మీ మనసుకు దగ్గరైన మాటలు వినాలంటే, మీ జీవితాన్ని ఉత్తేజపరిచే కోట్స్ కావాలంటే తప్పక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన కోట్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. అవసరం ఉంటే కాళ్ళు, అవసరం తీరిపోయాక జుట్టు పట్టుకునే వారికి మీరు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది. మౌనంగా ఉన్న ప్రతి మనిషి మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు. చెప్పుకోలేనంత బాధ మనసులో ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటాడు. నీకు ఇష్టం ఉంటే చేదు కూడా తీయగానే ఉంటుంది. నీవు కష్టం అంటే దూది కూడా భారంగానే అనిపిస్తుంది. నీవు ఎవరినైతే చులకనగా చూస్తావో వారితోనే అవసరం వచ్చేలా చేస్తాడు ఆ దేవుడు. నీవు గెలవాలంటే కష్టంతో పాటు కాస్త కసి కూడా ఉండాలి. లైఫ్ పై ఆశతో కాదు, కసితో బ్రతకాలి. దెబ్బ దెబ్బకి గట్టిపడాలి. ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తుకు తెచ్చుకొని బాధపడిపోకండి. మీరు ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు ఏవీ శాశ్వతం కావని గుర్తుంచుకోండి. ప్రశాంతమైన హృదయంతో జీవించండి. నీవు ఇష్టంగా చేసే పనికి టైం లేకపోవడం అంటూ ఉండదు. సమాజంలో నీకు కష్టమైన పని అంటూ ఏదీ లేదు. నీకు ఇష్టం లేకపోవడం వలన అది కష్టంగా మారుతుంది అంతే. ఎదుటివాడికి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడే నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు. కాలం చేసిన గాయాల కంటే కావాలనుకున్న వాళ్ళు చేసే గాయాలకు బాధ ఎక్కువగా ఉంటుంది. మీరు తప్పుదారిలో వెళుతున్నారు అని ఎంతమంది అనుకున్నా వదిలేయండి. మీరు చేరుకున్న గమ్యమే చెబుతుంది మీరు ఎంత గొప్ప మార్గంలో నడిచారు అని. కూర్చొని మాట్లాడుకుంటే 10 నిమిషాల్లో తీరిపోయే కోపాలని మౌనంగా ఉంటూ 10 ఏళ్లైనా తీరని సమస్యగా మారుస్తున్నారు. మోస్తున్నాడు కదా అని మోయలేని బరువు వేయకండి. తగ్గుతున్నాడు కదా అని తక్కువ చేసి చూడకండి. మనిషిని మనిషిలా చూసేది భూమి ఒకటే. ఎందుకంటే ఏ కులపోడు పండించినా పండుతుంది, ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది. నీవు ఎంత డబ్బు సంపాదిస్తున్నా సరే నీ వృద్ధాప్యానికి కొంత డబ్బు పొదుపు చేసి పెట్టండి. నీరు లేని బావి దగ్గరికి, డబ్బు లేని వ్యక్తి దగ్గరికి ఎవరూ రారు. అలాగే ఆకులు రాలిన చెట్టును, అవసరం తీరాక మనిషిని ఎవరూ పట్టించుకోరు. ఒకరికి ఒక చేపను ఇవ్వడం వల్ల మీరు అతనికి ఒకరోజు ఆహారం ఇవ్వగలుగుతారు. అదే అతనికి చేపలు పట్టడం నేర్పడం వల్ల అతను లైఫ్ లాంగ్ ఆహారాన్ని పొందగలుగుతాడు. ఒక మనిషికి గాయం వల్ల కలిగిన బాధ కొన్ని రోజుల వరకు బాధిస్తుంది. కానీ మాట వలన కలిగిన గాయం మాత్రం జీవితాంతం గుర్తు చేస్తుంది. ఈ సొసైటీ చెడ్డది కావచ్చు, అడుగడుగునా మోసం జరగవచ్చు. కానీ నీవు మంచిగా ఉండాలనుకుంటే ఏ దుష్టశక్తి నిన్ను ఆపలేదు. మన చుట్టూ ఎన్ని బంధాలున్నా కలగని సంతోషం మన మనసుకు నచ్చిన వారు గుర్తుకు వస్తే కలుగుతుంది. మీకు అడ్డుగా వచ్చే అవాంతరాలను చూసి ఆగిపోకూడదు. దాటుకుంటూ సాగిపోవాలి. అనుకున్నది సాధించేంత వరకు. జరిగిపోయిన కాలాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకండి. గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తు నిర్మించుకోండి. మంచినీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది. అదే ఉప్పునీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. సముద్రపు నీరు తాగడానికి పనికిరానట్టే అజ్ఞాని మాటలు కూడా విలువలేనివే. వదులుకోవడానికి ఇష్టపడకుండా కడవరకు పోరాడే మనిషిని జయించడం చాలా కష్టం. ఒక మార్గంలో సాధ్యం కాకపోతే మరొక మార్గంలో ప్రయత్నించండి. అంతేకాని ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకండి. నీ ఆస్తి పెరగాలంటే మార్గాలు అనేకం. అభిమానం పెరగాలంటే మాత్రం ఒక్కటే మార్గం, అదే ఆత్మీయత. అందరూ నీ చుట్టూ ఉండాలంటే నీ దగ్గర ఉండాల్సింది మంచితనం కాదు, కేవలం డబ్బు ఉంటే చాలు. లేని ప్రేమలు, బంధాలు అన్నీ నీవు పిలవకపోయినా వస్తాయి. మీరు లేనివారని ఎన్నడూ బాధపడకండి. ఎందుకంటే ఉన్నవాళ్లు పడే బాధల కంటే లేనివాళ్లు పడే బాధలు తక్కువే. మీ దగ్గర ఉన్నదానిని మీరు బాగుంది అని ఒప్పుకోనంత వరకు మీరు ఆనందకరమైన జీవితాన్ని గడపలేరు. నీ లైఫ్లో నీవు నేర్చుకున్న ప్రతిదీ ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది. అడ్డంకులకు కృంగిపోయేవాడికి ఎప్పుడూ అపజయమే వరిస్తుంది. విజయం లభించాలంటే వాటినే అనుభవాలుగా మార్చాలి. ప్రయత్నం అనేది నీ ధర్మం, ఫలితం అనేది దైవ నిర్ణయం. పరిస్థితులు అనేవి కాల నిర్ణయం. ఎదుర్కోవడం అనేది నీ మనోధైర్యం. ఫలితం గురించి ఆశించకుండా పనిచేస్తూ పోతే ఫలితం అదే పరిగెత్తుకొని వస్తుంది.
విజయం సాధించిన వాళ్ళని చూసి అసూయపడకండి. ఓడిపోయిన వాళ్ళని బాధ పెట్టకండి. ఎందుకంటే అందరికీ టైం ఒకేలాగా ఉండదు. మీ గురించి మంచిగా అనిపించుకోవడం కోసం ఇంకొకరి గురించి చెడుగా మాత్రం చెప్పకండి. మనం అతిగా రాజీ పడుతున్నాము అంటే మన వ్యక్తిత్వాన్ని తాకట్టు పెడుతున్నామని అర్థం. నోరు లేని మేకల్నే బలిస్తారు కానీ సింహాల్ని కాదు. గుర్తుంచుకో. కాబట్టి మేకలా కాకుండా సింహంలా జీవించు. మీకు ఏది అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించండి. మీకు ఏది నీడనిస్తుందో దానిని కోవెలగా భావించండి. మీకు ఏది మంచి నేర్పిస్తుందో దానిని నిరంతరం స్మరణ చేయండి. మన దగ్గర లేని వాటిపై అత్యాశ, మన దగ్గర ఉన్న వాటిపై నిర్లక్ష్యం రెండూ ప్రమాదమే. జీవితం అసంతృప్తిగా సాగడానికి ఇవే ప్రధాన కారణం. ఉప్పుకి జననం అయినా మరణం అయినా నీళ్లతోనే. అదేవిధంగా మీకు మీ అనుకున్న వాళ్ల వల్లే సన్మానమైన అవమానమైన చినుకంత అనుమానం ఏ రిలేషన్కైనా ప్రమాదం. సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి దూరానికి అదే మూల కారణం. మనం అప్రయత్నంగా సాధించే గెలుపు కంటే మన ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్నిస్తుంది. విలువ లేని చోట మాట్లాడకు. ప్రేమ లేని చోట ఆశపడకు. దూరం పెడుతున్న వారికి దగ్గరవ్వకు. నిర్లక్ష్యం చేసేవారి కోసం ఎదురు చూడకు. భారం అనుకునే వాళ్లతో భావాలు పంచుకోకు. నీది కానిది దేనిపై ఆశ పెంచుకోకు. పాము పడగ నీడలో ఉండడం ఎంత ప్రమాదమో కొంతమంది వ్యక్తులతో ఉండడం కూడా అంతే ప్రమాదం. పైకి కనిపించరు కానీ లోపల మాత్రం విషం చాలా ఉంటుంది. అప్పులు చేసి గొప్పగా బ్రతకడం కంటే గంజి తాగి గౌరవంగా బ్రతకటం మేలు. తప్పులు చేసి ప్రతి అడ్డమైన వాళ్ల ముందు తలదించుకుని బ్రతకటం కంటే నీతిగా 4 రోజులు బ్రతికినా చాలు. తోటివారితో పోటీతత్వం ఉండాలి కానీ వారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు. ఎందుకంటే అది వారికే కాదు, నీకు కూడా చాలా ప్రమాదం. ఎగిరే పక్షి కనపడుతుంది కానీ వీచే గాలి ఎవరికీ కనపడదు. అదేవిధంగా కళ్ల ముందు వ్యక్తి కనిపిస్తాడు కానీ అతని కళ్లలో బాధ ఎవరికీ కనిపించదు. అగ్నికి ఆలోచనలకి ఆకర్షణ ఎక్కువ. దగ్గరగా వెళ్ళకండి. అది మీ నిద్రను దహించి వేస్తుంది. బంధాలు నిలబెట్టుకోవడం కోసం నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని వెంపర్లాడాల్సిన పని లేదు. నీ వ్యక్తిత్వం నచ్చిన వాళ్ళు నీతోనే ఉంటారు. నచ్చని వాళ్ళు దూరంగా వెళ్తారు. ఓర్పుగా పనిచేస్తే నీ శ్రమ ఎప్పటికీ వృధా కాదు. ఓర్పుగా పనిచేసి చూడు. నీ శ్రమకు తగిన ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది. విత్తనం బలమైనదే అయితే ఎక్కడైనా మొలకెత్తుతుంది. అలాగే సంకల్ప బలం బలమైనదే అయితే దేన్నైనా సాధిస్తుంది. సంపాదించడం అంటే కేవలం ధనం కాదు. కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను గట్టెక్కించే వారిని, బాధలో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవారిని, ఆపదలో ఉన్నప్పుడు నిన్ను ఆదుకునే వారిని సంపాదించుకోవాలి. లైఫ్ గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే కంటికి నచ్చింది చేతికి రాదు. మనసుకు నచ్చింది మన లైఫ్లో ఉండదు. కష్టసుఖాలు అనేవి ఋతువులు వంటివి. నీకు నచ్చినా నచ్చకపోయినా అవి రావలసిన సమయానికి వస్తాయి. ఉండాల్సినన్ని రోజులు ఉంటాయి. పోవలసిన టైం వచ్చినప్పుడే పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడం మంచిది. నీవు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తావో అదే నీ సంతోషానికి లేదా బాధకు కారణం అవుతుంది. ఇతరులు గౌరవించలేదని బాధపడకండి. మీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకండి. మిమ్మల్ని గౌరవించే అర్హత వారికి లేదని తెలుసుకోండి. మీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం వారికి లేదని అర్థం చేసుకోండి. అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటుంది ఈ లోకం. పూరిగుడిసెలో ఉన్నవాడు నిజం చెప్పినా అబద్ధమే అనుకుంటుంది ఈ లోకం. మనిషిని నమ్మదు. వారి వెనుక ఉన్న ఆస్తినే నమ్ముతుంది ఈ సమాజం. మోసం చేసే మనుషుల కంటే మాంసం తినే మృగాలే మిన్న. మృగం ఒక్కసారి చంపుతుంది. మోసం చేసేవాడు ప్రతిరోజు వాడికి అవసరం అయినప్పుడల్లా చంపుతూనే ఉంటాడు. నీ ఆలోచన పవిత్రంగా 10 మంది మేలు కోరేదిగా ఉంటే పగవాడైనా నీ పక్కనే నిలుస్తాడు. మనం ఎన్ని కోల్పోయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటి ఉంటే చాలు. మనం కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి దక్కించుకోవచ్చు. ఎవరైనా నీకిచ్చేది తాత్కాలికమైనదే. కృషితో నీవు సంపాదించుకునేదే శాశ్వతం. ఒక కాగితం వాల్యూ దాని మీద రాసిన అక్షరాలను బట్టి ఉంటుంది. అలాగే ఒక మనిషి వాల్యూ వారి ప్రవర్తనను బట్టి ఉంటుంది.
మన కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు. అలాగే చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది వినది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు. ఆదాయానికి మించి ఖర్చు, ఎదుటివారిలా బ్రతకాలనే ఆశ మనిషికి రెండూ ప్రమాదమే. ఒకటి నిన్ను అప్పుల పాలు చేస్తే రెండోది నీ సంతోషాన్ని నీకు దూరం చేస్తుంది. మనం సరిగ్గా తిని తినకపోతే జబ్బులు వస్తాయి. మనం సరిగ్గా విని వినకపోతే మనస్పర్ధలు వస్తాయి. మనకు వచ్చే అదుపులేని ఆలోచనలు శత్రువు కంటే ఎక్కువ ప్రమాదకరం. పరాయి వాళ్లు చేసిన మోసం కంటే అయిన వాళ్లు చేసిన మోసమే గుండెను పిండేస్తుంది. మనం మన పిల్లలకు అడిగిన వస్తువు ఇవ్వకపోతే కొంతసేపే ఏడుస్తారు, కానీ సంస్కారం ఇవ్వకపోతే లైఫ్ లాంగ్ ఏడుస్తారు. మన స్వార్థం కోసం చెప్పిన ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేయగలదు. ఏ వ్యక్తికైనా కోపం ఉండొచ్చు, కానీ వ్యక్తిని వదులుకునేంత కోపం ఉండకూడదు. మీకంటూ ఏమీ లేనప్పుడు ఎవరైతే మీ వెంట ఉన్నారో వారినెప్పుడూ లైఫ్లో మర్చిపోవద్దు. నీవు చేసే పనిలో నిజాయితీ, మాట్లాడే మాటల్లో నిజం ఉన్నప్పుడు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా భయపడాల్సిన అవసరం లేదు. మనకు తగిలే ప్రతి గాయానికి రక్తమే రావాలని లేదు. కొన్నిసార్లు కన్నీళ్లు వచ్చే గాయాలు కూడా అవుతుంటాయి. నీ చేతిలోని డబ్బు, నీ నోటి మాట రెండూ విలువైనవే. వాటిని పొదుపుగా వాడితేనే నీకు విలువ.